వెల్కమ్ టు ఎంఐ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. రోడ్డెక్కిన అంగన్వాడీ వర్కర్లు నేటికి 11వ రోజుకు చేరిన సమ్మె. ప్రతిపాడులో నూతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన ప్రముఖులు. అలు పెరగని అంగన్వాడీల సమ్మె. అక్కా చెల్లెలు అని చెప్పి అంగన్వాడీలను మోసం చేసిన సీఎం. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినాన్ని చేసుకొనివ్వటం లేదు, పండుగ రోజుల్లో మేము పడుతున్న బాధలు సీఎం జగన్మోహన్ రెడ్డికి కనిపించట్లేదని వారు వాపోయారు. అంగన్వాడీల సమ్మె నేటికి 11 రోజులకు చేరుకున్న సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సత్తెనపల్లి ప్రాజెక్టు అంగన్వాడీ మహిళలు సత్తెనపల్లి తాలూకా సెంటర్లో 10 నిమిషాల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ నాయకులు గుంటూరు మల్లేశ్వరి, పెండల మహేష్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు చింతపల్లి నాగమల్లేశ్వరరావు, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు గుజ్జలపూడి సుజాత, ప్రాజెక్టు కార్యదర్శి మంజు అహల్య, సిఐటియు పట్టణ సహాయ కార్యదర్శి జడ్రజ్ కుమార్, అన్ని సెక్టార్ల లీడర్లు రాస్తారోకోలో పాల్గొని జయప్రదం చేశారు. 11 రోజులు బట్టి కూడా మేము టెంటుల్లోనే చేసుకున్నాము. ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టాలని మేము అనుకోవటం లేదు, అసలు ఇబ్బంది పెట్టం కూడా. రెండోది, నిన్న కూడా మానవహారం అంతా 10 నిమిషాల లోపే ముగించుకొని వెళ్ళటం అనేది జరిగింది అన్ని చోట్ల కూడా. ఈ రోజు కూడా ప్రభుత్వం ఇన్ని రోజులైనా కూడా ఇప్పటికి కూడా అంగన్వాడీలతోటి చర్చలు జరుపుతున్నారు, కానీ ఏమైనా కింద నుంచి డిమాండ్స్ మేము పూర్తి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మేము కొన్ని సాధ్యమైనవి చేస్తున్నామని చెప్తున్నారు. మేము అడుగుతా ఉన్నాము, మాకు కింద నుంచి పరిష్కారం కాదు, పైన మా డిమాండ్లు ఏమైతే ఉన్నాయో పై నుంచి కిందకి రండి అని మేము ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఈ రోజు మేము తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలి అని చెప్పాం. అదే మాట దాదాపు 4.5 సంవత్సరాలు బట్టి కూడా మేము అడుగుతానే ఉన్నాం. ప్రభుత్వం మాత్రం మా గోడు వినిపించుకోవట్లేదు, మాకు సరైనటువంటి వేతనాలు ఇవ్వటం లేదు, ఇచ్చేటువంటి డిఆర్పీ లేవు, అట్లాగే ఇంటద్దులు సరిగ్గా రానటువంటి పరిస్థితి. వీటన్నిటితోటి రెంట్ కట్టుకుంటా కుటుంబాల్లో అన్ని రకాల వస్తువులు పెరిగిపోయినాయి. కుటుంబ జీవితము ఈరోజు అంతా డబ్బుతో కూడుకున్నటువంటి పరిస్థితి. ఇవి కూడా నెలలో లాస్ట్ 2వ నెల పూర్తయ్యేటప్పుడు జీతాలు వస్తా ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి అంగన్వాడీలు ఈరోజు ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా కుటుంబాలు నడుపుకోవాలి అంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మనందరికీ తెలుసు, సాయంత్రానికి మగవాళ్ళు చేసినటువంటి సంపాదన 50% కూడా ఇళ్ళకు పోవటటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. ఎందుకు ఎక్కడికి పోతున్నాయో కూడా మనకు తెలుసు. అందుకనే మేము చెప్తా ఉన్నాం, అంగన్వాడీల కుటుంబం నడుపుకోవాలంటే మాకు ఆర్థికంగా ప్రభుత్వం పెంచాలి అనేది మా మెయిన్ డిమాండ్. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కనీస వేతనాలు గ్రాట్యుటీ ఇవ్వాలి అని చెప్పి. మరి ఆ గ్రాట్యుటీని ఎందుకు అమలు చేయటం లేదు అని మేము చెప్తా ఉన్నాం. నిన్న వసతి చట్ల గారు నోరు విప్పారు. ఆమె మొన్ననే చూసాము, అసెంబ్లీలో మాట్లాడారు. ఏం మాట్లాడాలి, అసెంబ్లీలో కూడా పట్టుబడితే అక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్సీలు పట్టుబడితే వారికి సమాధానం చెప్పినట్టుంది, కానీ అంగన్వాడీల కోసం మాట్లాడినట్టు అయితే లేదు. మళ్ళీ నిన్న మాట్లాడారు, మీడియా ముందుకు వచ్చారు, ఆవిడ చెప్తా ఉన్నారు, సీఎం సార్ గారు అన్నీ చేస్తున్నారు, అక్క చెల్లెళ్ళు అంటే ఎంతో ప్రేమ అని మేము చెప్తున్నారు. మేము కూడా అడుగుతా ఉన్నాం, సీఎం సార్ గారు అక్క చెల్లెళ్ళు అంటే నీకు ప్రేమ ఉంది, మన ఇళ్లలో అక్క చెల్లెళ్ళు అయితే ఇళ్లకు వస్తే ఎంత పేదరికంలో ఉన్నా అప్పులు చేసైనా సరే ఈరోజు మనము మన ఆడపిల్లలకి చీర సారా పెట్టి పంపిస్తాం. మేము అడుగుతా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మీకు నిజంగా అక్క చెల్లెళ్ళే అంగన్వాడీలు అనిపిస్తే మాకు జీతం వెంటనే పెంచండి అని చెప్తా ఉన్నాం. రెండోది, ఈరోజు చూస్తా ఉన్నాం, పండగ దగ్గరకు వస్తూ ఉంది, అయినా సరే అంగన్వాడీలు ఒకటే చెప్తా ఉన్నారు, మేము పండుగలు ఆటా చేసుకుంటున్నాం, కానీ మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇక్కడ టెంట్ తీసేది లేదు, రోడ్డు మీద నుంచి ఇంటికాడ ఉండేది కూడా లేదని చెప్తా ఉన్నాం. అందుకని చెప్పి ఏది ఏమైనా పండగ రోజు కూడా మమ్మల్ని టెంట్లోనే ఉంచుతారో రోడ్ల మీద ఉంచుతారో మీరే తేల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్తా ఉన్నాం. రెండోది, మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇచ్చిన దాని ప్రకారం మాకు వేతనాలు ఇస్తే ఒక 300 కోట్ల రూపాయలు పెంచితే సరిపోతుంది, కానీ ఈరోజు ప్రభుత్వం అది కూడా పెంచడానికి ముందుకు రావట్లా. ఒకటే చూస్తా ఉన్నాం, ఈరోజు 3 రాజధానుల పేరుతోటి ఇవాళ పరిపాలన విశాఖకు మారుస్తున్నారు, మరి అక్కడ మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఆయన ఉండేటువంటి ఇంటికి. అందుకనే మేము చెప్తా ఉన్నాం, ఈ రోజుకైనా
రోజుకైనా సరే ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి, మాకు జీతాలు పెంచాలని చెప్పి, అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మా గ్రాడ్యుయేటీని ఇవ్వాలి అని చెప్పి మా అందరి కోరిక. అంగన్వాడీలందరి మొరను ఆలకించి ఇప్పటికైనా మా సమస్య పరిష్కరిస్తారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. రెండోది, ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు ఇది అన్ని చోట్ల జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సత్తెనపల్లిలో కూడా ఈ రాస్తా రోకో నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి మన పోలీసు అధికారులకు కానీ ప్రజానీకానికి అందరికీ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. సోదరి సోదరులారా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా ఈ రోజు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మీరు రెచ్చగొడితే ఇంకొంచెం టైం ఎక్కువ, లేదంటే ప్రశాంతంగా మేము పర్మిషన్ అడిగా కదా అండి మేము వచ్చింది. ఈరోజు కూర్చొని గందరగోళంగా అల్లాడిపోతుంది. ప్రభుత్వం అండి వైఖరి, అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అండి వైఖరి, అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అండి వైఖరి. గుర్తించాలి అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా, గుర్తించాలి అంగన్వాడీల ప్రభుత్వ ఉద్యోగులుగా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు. వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. సోదరి సోదరులారా, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో గత 11 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఈరోజు 11వ రోజుకు చేరినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఇంతవరకు చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది తప్ప అంగన్వాడీల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించే విధంగా ఆలోచన చేయకపోవడం చాలా దుర్మార్గం అని చెప్పి భావిస్తూ నిన్న బాధ్యత లేకుండా రాష్ట్ర మంత్రి శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి శ్రీ చరణూషా గారు కానివ్వండి, బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, అబద్ధాలు చెప్తున్నారు. చాలా దుర్మార్గంగా మేము భావిస్తాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం రాష్ట్ర రోగులకు పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్ర రోగ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ రాష్ట్ర రోగ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సత్తెనపల్లి ప్రాజెక్ట్ కార్యదర్శి ఆల్య గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారం గ్రాడ్యుయేటీని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము మొత్తం 11 డిమాండ్స్ పెడితే మెయిన్ డిమాండ్స్ 2 వదిలేసి మిగతా డిమాండ్స్ అన్ని చేశామని చెప్పేసి అంటున్నాయి. కానీ తెలంగాణ కన్నా అదనపు వేతనాన్ని ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అయితే ప్రభుత్వం ఇంతవరకు దిగిరాలేదు. జగనన్న గారు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని, మా యొక్క న్యాయబద్ధమైన కోరికలు అంగీకరించాలని. నిన్నటి దినమైతే తాళాలు పగలగొట్టమని మేము చెప్పలేదని చెప్పారు. కానీ ప్రభుత్వమే తాళాలు పగలగొట్టి అంగన్వాడీ సెంటర్లో నడిపిస్తుంది. మేము చేస్తున్న పనికి ప్రతి ఒక్కళ్ళు మద్దతు ఇచ్చి ఒక న్యాయపరమైన డిమాండ్స్ అన్ని ప్రభుత్వం అంగీకరించి అంతవరకు కూడా మా సమ్మె కొనసాగిస్తామని ఈరోజు రాష్ట్ర రోక కార్యక్రమంలో మేమందరం ఈ రకంగా మా యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నామని చెబుతున్నాం. మన ఈ రాష్ట్ర రోగ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ప్రాజెక్ట్ అధ్యక్షురాలు గుజ్జలపూడి సుజాత గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. ఈరోజు మేము సమ్మె చేస్తున్నామని మా పీడీ గారికి
ప్రాజెక్టులో సూపర్వైజర్లు సిడిపోలకి అందరికీ చెప్పినా కూడా మేము మా వేతనాలు పెంచమని అడుగుతున్నాం. ఏయో ఇచ్చి మేము అన్నీ చేసాం, మా ప్రభుత్వం అన్నీ చేసింది. ఇక ఏం బాధ లేదు, మీరు సమ్మె విరమించి మీ విధుల్లోకి హాజరు కండని చెప్పటం బొత్స సత్యనారాయణ గారికి తగదు, ఉషాశ్రీ గారికి అసలే తగదు. ఆమె ఒక ఆడ మనిషి, ఒక మహిళ ఉండి కూడా మా బాధల్ని కల్పించక ఈ రకంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. కాబట్టి మేము అడుగుతున్నది ఏమని, వేతనాలు చెల్లించమని, వేతనాలు పెంచమని. కాబట్టి ఈ యొక్క మేము రాస్తా రోకో చేస్తున్నామని కూడా చెప్పి ఉన్నాము. కాబట్టి మేము మా యొక్క 11వ రోజు సమ్మెను జయప్రదంగా చేశామని సిఐటి తరపున వర్ధిల్లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీల ఐక్యత. పక్కగా నేను పక్కకి వెళ్ళండి, నన్ను పక్కకి వెళ్ళండి. మాకు ఎంత బాధగా ఉందో అది మాకు మాత్రమే తెలుసు. మీరు అందరూ తాళాలు బాధలు పట్టారు. ఇవాళ మీరు పడి పెట్టండి అమ్మా, మీరు పడి పెట్టండి అమ్మా, మీరు వండి పెట్టండి అమ్మా, అందరూ మీకు వ్యతిరేకం అవుతున్నారు. మీకెందుకు అర్థం కావట్లేదు, మీకెందుకు అర్థం కావట్లేదు? ఉంటున్నా ఇన్ని రోజు 11 రోజులు సమ్మె అన్ని తీర్చామండి అని చెప్తున్నారు మన ఉషాశ్రీ చరణ్ మేడం గారు. ఏంటి ఈ సమస్యకి, ఈ సమ్మెకి సొల్యూషన్ లేదా? మీరు ఎంత మొండికేశారో మేము కూడా అంతే మొండిగా సమ్మె చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈ ఒక్క సత్తెనపల్లి మండలమే కాదు, ఎక్కడ చూసినా గవర్నమెంట్ కి వణుకు పుట్టేలా మేము సమ్మె చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అహల్యకి చెప్తూ విప్లవాభివందనలు తెలియజేస్తూ అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల ఐక్యత, అంగన్వాడీల ఐక్యత, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి సిఐటియు, వర్ధిల్లాలి. కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. కలెక్టర్ గారు ఆయన సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? మీ దగ్గర నుంచి ఎటువంటి ఆర్డర్ రాలేదా? మీరు చెప్పలేదా? ఎట్టుందంటే దొంగ 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 అన్నట్టు, ఆ దొంగే అన్నట్టుంది. ఏంటి పరిస్థితి? మేము పగలగొట్టమని ఎంఆర్ఓ గారికి అడిగిపోతే మేము పగలగొట్టమని లేదంటారు. ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్తే అలా ఎలా పగలగొట్టమంటామమ్మా, అది అసలు అది అట్లా పగలగొట్టకూడదు, అది పద్ధతి కాదు, అసలు మేము చెప్పలేదు అంటున్నారు. మరి ఎవరు సచివాలయం స్టాఫ్ ఎలా వెళ్ళి పగలగొట్ట, వాళ్ళకి ఎటువంటి ఆర్డర్ లేకుండా వెళ్ళి పగలగొట్టారా? ఆఫీస్ కి ఒక కాపీ ఇచ్చినప్పుడు మీరు ఒక కాపీ దగ్గర ఉంచుకోవాలి అని చెప్పిన సూపర్వైజర్లు ఏదండి మీకు వచ్చిన ఆర్డర్ కాపీ మాకు ఒక్కసారి చూపించండి, వాట్సాప్ లో పెట్టండి, వాట్సాప్ లో పెడితే మేము కూడా చూసి సంతోషిస్తాం. ఎవరిచ్చారు మీకు ఆర్డర్? కలెక్టర్ గారా, పీడీ గారా? ఎంతసేపు
లేదా, మన పీడీ గారికి లేదా, సిడిపి గారికి లేదా, సూపర్వైజర్ గారికి లేదా? ఎందుకు మీకు ధైర్యం లేదు అని నేను అడుగుతున్నాను. ఒక్క వాట్సాప్ లో ఒక్క మెసేజ్, అమ్మా ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన గుంటూరు కృష్ణా జిల్లాల కోఆర్డినేటర్ మరి రాజశేఖర్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, నగర మేయర్ మనోహర్ నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. జనం మెచ్చిన నాయకుడు, జనం కోసం నడిచొచ్చే సేవకుడు, గౌరవనీయులు మన అన్న బాలసాని కిరణ్ కుమార్ గారు ప్రతిపాడు నియోజకవర్గ సందర్భంగా అన్నకు స్వాగతం, సుస్వాగతం. జై జగన్, జై జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. ఎంపీల సస్పెన్షన్స్ కు నిరసనగా పాల్వంచ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ సమస్యలపై నిలదీసిన 140 మంది ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసినందుకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, మిత్రపక్ష నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్తెనపల్లిలో 10వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మెలో భాగంగా సత్తెనపల్లి తాలూకా సెంటర్లో మానవహారం నిర్వహించి అనంతరం ర్యాలీగా ఎంపీడీఓ కార్యాలయానికి బయలుదేరారు. అనంతరం ఎంపీడీఓ వారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఫోటోలు తీసా, వీడియో తీస్తా. కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. ఇవ్వాలి కనీస వేతనం 26,000 రూపాయలు. గుర్తించాలి అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా. గుర్తించాలి అంగన్వాడీలు ప్రభుత్వ ఉద్యోగులుగా.
పక్కకి రండి. యువగళం నవశకం బహిరంగ సభ చూసి తాడేపల్లి ప్యాలెస్ పిల్లికి వెన్నులో వణుకు పుడుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్ అన్నారు. నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి విజయోత్సవ సభ 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు ఒక నవశకంగా మారినటువంటి పరిస్థితులు చూశాం. రాష్ట్రం నలుమూల నుండి పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ సమావేశాలకు రానటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం నుండి కూడా అశేష ప్రజానికం విజయనగరం వైపు వచ్చినటువంటి జన సముద్రంగా మారినటువంటి పరిస్థితులు కనిపించాయని అన్నారు. అందరికీ నమస్కారం. నిన్న విజయనగరం జిల్లాలో జరిగినటువంటి యువగళం విజయోత్సవ సభ 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశలకు ఒక నవశకంగా మారినటువంటి పరిస్థితులు. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే రాష్ట్రం నలుమూల నుండి పెద్ద ఎత్తున రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ సమావేశాలకు రానటువంటి విధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ప్రాంతం నుండి కూడా అశేష ప్రజానికం విజయనగరం వైపు వచ్చినటువంటి పరిస్థితులు. విజయనగరంలో ఒక జన సముద్రంగా మారినటువంటి పరిస్థితులు కనిపించాయి. అనంతపురం నుండి అదిరిపోయేటువంటి విధంగా ప్రజలు వచ్చారు. చిత్తూరు నుంచి చిందులేస్తూ ముందుకు సాగారు. నెల్లూరు నడిచొచ్చినట్టు కనిపించింది. ప్రకాశం నుండి పరుగులెత్తు వందలాది లక్షలాది మంది కదిలొచ్చారు. గుంటూరు నుంచి గర్జిస్తూ వీర సైనికులు కదిలి వచ్చారు. కృష్ణా నుంచి అనేక మంది పరవళ్లు తొక్కుతూ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. గోదావరి జిల్లా గలగలలాడేటువంటి విధంగా ప్రవహిస్తూ వచ్చారు. విజయనగరంలో విజయడంకా మోగిస్తూ జన సముద్రంగా మారినటువంటి పరిస్థితులు నిన్న అక్కడ చూసినటువంటి విధానం. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్కన అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్కన మనందరి ఆప్తుడు బాలకృష్ణ గారు, అందరికన్నా ముఖ్యం యువకుల సారథి నారా లోకేష్ గారు. ఈరోజు సామాన్యంగా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా దాదాపు 226 రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 97 నియోజకవర్గాలు, దాదాపు 2100 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పూర్తిగా వారి దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులను కనుక్కొని వారికి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ నిన్న ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు పెడుతున్నటువంటి ఇబ్బందులు, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం తను నిస్వార్థంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని బలపరిచేటువంటి కార్యక్రమం ఎందుకు చేశానని చెప్పి వివరించినటువంటి తీరు, అంతేకాకుండా బాలకృష్ణ గారు ఈరోజు రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి అవసరం గురించి ఆయన చెప్పినటువంటి మాటలు, అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటి అంశంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ తన్ను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కోసం ముందడుగేస్తూ తన వయసును కూడా లెక్క చేయకుండా ఈరోజు ప్రజాక్షేత్రంలోకి తిరిగి ప్రారంభించడానికి విచ్చేసినటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సందేశం ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజల దగ్గర నుండి, కార్మికుల దగ్గర నుండి, యువకుల దగ్గర నుండి ప్రతి ఒక్కరూ కూడా ఒకే ఒక నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వం అవసరం రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి పప్పెట్స్గా ఉన్నటువంటి కొంతమంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. రోజా గారు ఈరోజు చూసాం పొద్దున్నే మీడియా సమావేశంలో గుడికి వెళ్ళొచ్చి గుడి పవిత్రమైనటువంటి చోట ఆ గుడిలో నుంచొని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గారి మీద అలాగే అవాకులు చవాకులు ప్లేడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, రోజా గారికి రోజులు దగ్గర పడ్డాయి.
ఆమె మంత్రిగా ఏ విధంగా ప్రజలకు సేవ చేసిందో ఒక్కసారి చెప్పాలి. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి వెల్లంపల్లి గారు వెళ్ళగొట్టే టైం కూడా ఆయనకి ఆసన్నమైంది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈరోజు లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లో ఏ విధమైనటువంటి స్పందన వస్తూ ఉందో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. పరదాల కట్టుకొని తిరిగేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారితే ప్రజల్లో గుండె ధైర్యం కలిగిస్తూ ముందుకు సాగేటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ది, నారా లోకేష్ గారిది. అందుకని తెలుగుదేశం పార్టీ వీర సైనికులు కానీ జనసేన పార్టీ జన సైనికులు కానీ మన అందరి నాయకుల సమక్షంలో రాబోయేటువంటి 100 రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఉందాం. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఏ రోజైతే నిన్న మొదలుపెట్టినటువంటి ఎన్నికల శంకారం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు కోసం కావాల్సిన ధ్రువపత్రాల జారీ వేగవంతం చేయాలని పాల్వంచ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు తహసీల్దార్ నాగరాజును కోరారు. నూకల రంగారావు ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ ప్రతినిధి బృందం తహసీల్దార్ ని కలిసి పాల్వంచ పట్టణంలో ప్రజలకు అవసరమున్న దృష్ట్యా మరిన్ని ఆధార్ కేంద్రాల మంజూరీకి సిఫార్సు చేయాలని కోరారు. ఈ విషయంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఆయన దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఆన్లైన్ చేసే ఆధార్ కేంద్రాలు ఉన్నాయి, వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి మరి స్లాట్స్ పెట్టుకుని చేసుకోమనండి. ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పొద్దున్న 5ంటికి 4ంటికి వచ్చి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్డెక్కిన అంగన్వాడీ వర్కర్లు, నేటికి 11వ రోజుకు చేరిన సమ్మె. ప్రతిపాడులో నూతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.